దగ్గర దగ్గర గైవరాజు అంటే తల్లికి తమ్ముడిని మేనమామలు మనసు కొండలు అగ్ని కొండలు ఉన్నాయి. గైవరాజుల పట్టము కొడుకు బంగారీ బుగ్రా అయ్యో బంగారీ బుగ్రా అంటే రమరమ్మాయి అది మేనమామల భర్త రమరమ్మాయి. అయ్యో వాళ్ళ దగ్గర బొంగురమ్ము రామరమ్మాయి. నీ బొంగురం పెరిగినాక వచ్చేటప్పుడు మాకు ఏం ఆరం పెడతావు? నేను బొంగురం తీసుకుపోయేటప్పుడు నీకు ఆరం పెడతా. తప్పకుండా అన్న వాడ తప్పకుండా అంత వాడకుండా నేను బొంగురం తీసుకొని వెళ్ళిపోయేటట్టు ఇది గంగల గురించి పోతుంటా. నాకు పుల్ల దారం పెట్టాలి. నీకు పుల్ల దారం అడిగింది కాదనుకుంటే కోరింది లేదనుకుంటే పెడతా గంగా. మరి నీ గంగలకేను పోతుంది పండుగ రోజులతో పండుగ పరటి బొమ్మ పెడుతున్నాం. నా గంగలకేను వెళ్ళి బొమ్మని గంగకి వేసినప్పుడు మరి గలనాడు రాముడు చూసినవా సరావంటే అటువంటి ఏడు రోజున 7 సముద్రాలతో రంగుమాది కొండ మీద మా అటువంటి కాళికమ్మగుడి కాడ బంగారు బొంగరపు చుట్టూ మరి 12 చూసిన ప్రతాప నాగన్న బొంగరపు చుట్టూ చోకచుట్టు పోయి పడిగెత్తి ఇక్కడ 12 ఆవిడ చూడము నగలో వేస్తున్నాడు. నా భార్య రావయ్యో మరి కాళికమ్మ గుడికాడికి వచ్చిండు 12 శిస్తుల ప్రతాప నాగన్న 2 శక్తులు వలగేరిండు. శక్తులు వలగేరి నడుముకు నాగబంధంతో చుట్టూ పొంగరము తీసుకుంటూ భార్య రాముడు మరి ఎంత మరి వస్తుండే గంగదేవి కళ్ళు చూస్తున్నది. రాముడు కోదండ వీరుడు నాగందుని పడిగబట్టి పొడవు నెల కింద ఒక చెక్కలు చేతులతో ఒక చెక్కలు బట్టి పట్టా వలగ తీరుతుండో నా ఎందుకు విశ్వసి నా కొద్ది ఏనాడు ఒక రాముడి నిలువెల్లు ఎక్కిపోతుంది. ఎల్లమ్మని ఆ చెప్తాడు రాముడే రామయ్యో నా భార్య రామయ్యా కొడుక రామయ్య నీ బొంగురమైన కడ నీకే నాపతో సంపతో ఏమైనా అడగలిగినట్టయితే తల్లి ఎల్లమ్మ ఎక్కడ ఉన్నామంటే తల మీద ఉంటా ఏడుకుంటే ఎముడుంటా కొడుక రామయ్యన జీవన వెతి తోరింది. రాముడికి నాయనని వెళ్ళేసరికి పొంగనే ఎల్లమ్మ గణపతి పిలిచింది. అమృతబాండు విషబాండు వచ్చి గాలిదేవ గణపతి రారన్నది. గాలిదేవుడు గణపతి అమృతబాండు విషబాండు నేను అమృతబాండు తీసుకొచ్చి రాముడి మీద వస్తుంది దేవుడా. రాముడికి ఎక్కిన విషం అంతా దిగిపోతూ ఉంటా. అటువంటి ఒక మాత్రం చాలా ఒక నాగవేంద్రుడితో ఒక చెరువు తీసి చాలా వేలుకుంటా బొంగురం నన్ను ఆటాడిచ్చా చాలా దారి వచ్చిందని ఏదో ఒక జనంలో చూడలేమో కుట్టరీతి రాముడు చూడ ఏదో గుండిగట్ట రీతి బొంగురం వచ్చి రాముడి బుధం మీద కూర్చొని ఒక కూర్చున్నది. అటువంటి నాగవేంద్రుడు ఏనాడు రోజు చాలా వేలుకుంటా ఆడికొత్త ఉన్నాడేమి రాముడయ్యా బొంగురమ్మ తీసుకొని వెనకగల్ల మరి రాడు రామరామ అయ్యా కల్లవాడు రాముడమ్మ రామరాము ఎల్లుగల్ల కడుకునేది రామరాము ఎల్ల కడుకునేది రామరామ ఎలబడిసే రాముడమ్మ రామరాము అవర చేతులు కోరురాడినటువంటి బంగారు బొంగరం తీసుకొని ఇప్పుడే నచ్చేడు వాడు పోత నా తల్లి ఎల్లమ్మ తాడికి వెళ్ళిపోయి నా తోటి పిల్లతోటి ఆడలాడుతున్నట్టు రాముడు రాముడు వచ్చే దారి లోపల ఈనాడు ఒక మాత్రం అమ్మోది ఒక గోదావరి ఒక గొడ్ల ఏనాడు ఒక గోగుల మంద లోపల ఏనాడు రాముడు పుట్టే గడియ లోపల పుట్టింది ఆ మోతుకోడే రాముని కళ్ళ చూసినాయి. రాముని అమ్మడి వరకు అయిందమ్మా అటువంటి ఏనాడు ఒక అమ్మోది కొడుకు ఏనాడు ఒక రకం ధర కట్టించండు.
ఆడికెళ్ళి వస్తుంటే గొర్రెలు గుర్ర మంటల గుర్ర జుమ్మాయి పొడలు ముడిపడ్డది. జుమ్మాయి పొడలకు ఆవరకం డబ్బులు కట్టిండు. అటువంటి రాముడు ఉంటగలిగినప్పుడు సరవడి అంటే గడ్డ పుట్టింది. అటువంటి రాముడు వచ్చి దాకా లోపల అడ్డం తిరిగి ఒక భుజం మీద కూర్చున్నది. ఓంగ రాముడు ఒక్కడు రామంగ చేయనాడు ఒక మాత్రం సరవడ తుమ్మాయి పొడిలు అమ్మది కూడా అటువంటి కూడా బంగారు ముందరము అవి మాత్రం వస్తున్నాయ్యా. రాముడు అడిగే వస్తాడు కూడా అటువంటి ఏనాడు ఒక సముద్రుడు సత్యావిరకంగా గంగవాడికి వచ్చి అయ్యో యాడికి తగ్గేరమ్మా గట్టు వేడకి దాకలో వింటుంది. రాముడు ఒక్కరి రాముడు బయలు గడ్డ గెలవాడు బారికావు రాముడు పుట్ట గడ్డ గెలవాడు పుల్ల వచ్చండు బారికావు రామయ్యా. గంగ వేడికి వచ్చండి రామయ్యా రామయ్య బారికావు రాముడు ఆ రాముడు పోయేటప్పుడు గంగాని అక్క జల్లలో పిలుచుకోమన్నాడు. ఆ రాముడు ఒక గంగం చేసింది. గైతుల బిడ్డ కయ్యాడంగా నీసమైన బిడ్డ నీలారంగా సౌతుల బిడ్డ సత్యవీరంగా మరి కూడా ఎడిగా కయ్యలని పిలుచుకున్నది. తోడబుట్ట తమ్ముడు ఏనాడు ఒక గంగల గైతులు పిలుచుకున్నది. మనమడ రామయ్య ఇలా బొంగరం జాడ చెప్పిన బొంగరం తీసుకుని నా గంగలకి పోతున్నావు. మరి పోయేటప్పుడు నాకు ఏదైనా దిగుదారం పెట్టిపోతున్నావు, నాకు ఏదైనా దిగుదారం పెట్టుకుని అటువంటి గంగదేవుడు అడిగితే అమ్మమ్మ గంగదేవి ఇవాళ నీ తోడబుట్టి కూడా పెరిగిన వాళ్ళన్నారే నువ్వు ఒక్కదాని విన్నవారి రాముడు అన్నాడు. అన్నప్పుడు గంగదేవి ఏమన్నది, మనవడా రామయ్య ఎందుకు బిడ్డ నేను ఒక్కడనే ఉన్ననా, నా తోడబుట్టి కూడా 7 అక్కయ్యలు ఉన్నదన్నది. మరి ఒక్కొక్కరికి ఎంతగానం పెట్టున్నాయి 7 విలుచుకో 7 ఒక్కసారి పెడతా అన్నాడు. ఒక్కళ్ళు విలిసిన పెట్టిన పేరు ఉండదంటావు. అమ్మవారి గంగదేవి రాముడు చెప్పినంత మండపంలో ఒక్క జల్లలందరూ తెలుసుకున్నది. తోడబుట్టిన వాడి తమ్ముడు మరి అమ్మ గంగదేవి మరి మీరు 7 అక్క జల్లలు తెలుసుకున్నావా? తెలుసుకున్నా. మరి మీరు 7 అక్క జల్లలంటే తెలుసుకున్నావు. మరి నీ తోడబుట్టి కూడా పెరిగినాడు ఆడగారు ఉండరు. మరి వానికోసారి వచ్చిపోతున్నా వాడిని కూడా ఇప్పుడు తెలుసుకో, వాడిని కూడా మీకు ఒప్పుకో, వానితో కూడా పెట్టుకోదా. సరే పర్వాలేదని గంగల గైకుని కూడా తెలిసింది గంగమ్మ. మరి ఈ విధంగా అటువంటి రాముడు తోడబుట్టి అక్క జల్లలు వినిపించిండు. మరి తోడబుట్టి అటువంటి గంగల గైకుని వినిపించిండు. 7 అక్కయ్యలను ఒక బాగా తూర్పాగలు పెట్టి గంగల గైకుని పడబడి భాగంలో పెట్టిండు రాముడు. గంగల గైకుని యారం పెడుతుండు రాముడు. పమ్మిండి గంగల గైకుని తీసిండు, గంగకి ఆరం పెట్టిండు. అమ్మ గంగదేవి వెళ్ళిపోతుండని అటువంటి రాముడు మరి బంగారు పొంగలు చాలా చేత పట్టుకోరు. మరి మచ్చోడి వారం పోతున్నాడు రామస్వామి. మరి భార్గావి రాముడు ఏ విధంగా మచ్చోడి వారం పోతున్నాడు. ఎల్లిండు రామయ్య ఎల్లిండు రామయ్య అడుగు తీసి వదిలి పెడతాను. అతడు ఆడలేడు రాముడు బంగారు బొందరము రాముడల్ల కట్టేరు మచ్చోడు రాముడు రాములతో ఉన్నాడు. ఆవిడ ఆవిడ 2 రాముడతో ఉన్నాడు. గుర్తు కోరాలు అయ్యా మిగురు వేశారు. కర్రవాడు రాముడు కత్తెర దుంపాలవాడు ఎన్నుకున్న కొడుకు ఏ బస్సు రాముడు ఆడవాడు రాముడు మచ్చోడు రాముడము రాముడతో ఉన్నాడు. నాయన మచ్చోడు మావుడగా వస్తున్నాడు రాముడు. నా భార్య రామయ్య మచ్చోడు మావుడం జరగచ్చుడు భార్య రాముడు. మరి రాముడు వచ్చారు అక్కడ దేవత ఎల్లమ్మ. అటువంటి ఎల్లమ్మకి ఏనాడు ఒక మాత్రం నా కొడుకు పొంగరం ఆట ఏనాడు జాడల్లో తిరిగి వచ్చిన ఎల్లమ్మ కళ్ళ చూసినాడా జగతల్లి వేదిక అయ్యో రాగదరా నా సింగుమారా నా కొడుక రామయ్య
కన్నూరా నా కొడుకా నా రామస్వామి లాభాల పోయి సేవ వచ్చిన కొడుకా రామయ్యా అయ్యో అమ్మవారుగా పంచదేవత అదేవి రేణుక ఎల్లురా కొడుకా రామయ్య ఎల్లమ్మ ఏనాడొక మాత్రం చివరికురిల్లాలు ఏనాడు కాబట్టి ఇది కొన్ని గంభీర సరి సూచించిన సూచనలు పార్వతి కండబిడ్డ పరమ జ్యోతి రేణుక ఎల్లమ్మ ఓ కొడుక రామయ్య రారా నా భార్గవ రామురా కొడుక రామస్వామి మరి ఎటువంటి పొంగరము అందువలన సౌల ఆనందంతో తెచ్చినట్టలు అమ్మా దేవత ఎల్లమ్మ మరి అమర దేవతలు కుమర దేవతలు ఆడిన పొంగులు బంగారు పొంగులం అంటే తెచ్చిన గాని మరి ఈ పొంగులతోటి నేను మాట్లాడాలంటే దేవత ఎల్లమ్మ చాలవాడి చేసిన చాలు కాదు నాకు బంగారు చాలు కావాలి ఇళ్ళ బంగారు పొంగరం దొరికింది బంగారు చాలు కావాలంటుండు రాముడు బొంగరం అయితే తెచ్చినావు కొడుకా రామయ్య ఏడు తీరు ఉండాలి ఏం అందుకోవాలి ఏ నాలుగు ఆటాలి నాతోటి ఆటాలి సరిదీటులు కావాలంటున్నావా నేను ఆటలాడాలంటే మరి నాతోటి పిల్లలతోటి నేను ఆటలాడబోను ఈడుండాలి బుర్రకు బుర్ర ఉండాలి భోజనం వెళ్ళాలి వాళ్ళు నాకు మీనబాబలు కావాలి నేను మీనబామ్మరుదులు కావాలి వాళ్ళ ధర్మస్థం మీదుకుండాలి నా ధర్మస్థం చెందుకుంటారు అటువంటి వాళ్ళు ఎక్కడెల్లా ఉన్నారు అటువంటి వాళ్ళతోటి నేను ఆడవల్ల నాకు అటువంటి నా కన్నపెద్ద వాళ్ళు కావాలి వాళ్ళ హస్తం మీదుకుంటారు నా ధర్మస్థం చెందుకుంటారు వాళ్ళతో యుద్ధానికి నేను సిద్ధమై జయించి రావాలనమ్మా నాతోటి చెప్పాలి కొడుకా రామయ్య అమ్మా ఓ కొడుక రామస్వామి రారా నీకు ఆటలాడు నీతో సరదీటులు కావాలి కానీ కొడుక రామస్వామి ఏనాడు నీతోటి ఆటలాడే సరదీటులు అంటారా అటువంటి నీకు ఏనాడు కన్ను వాళ్ళ కోటల కన్ను సిద్ధరాలు వారి ఏనాడు మీ మేనత్త సరిదేవి కన్న కొడుకున్నారు కొడుక కొడుక రామస్వామి నీకు మేనభావాలు కొడుక రామయ్య అటువంటి కన్ను వాళ్ళ కోట మీద మీ మేలుతో కొడుకులు ఏనాడు నీకు మేల బావలు మనసట్టు రాజు రుషాది రామా అయ్యో ఇంత ఊరా నా కొడుక బాలబర్స రామ ఓ కొడుక రామయ్య రారా రెండు మేల బావలు ఉన్నారు తండ్రి రామయ్య కొడుక అమ్మా మరి గంగరావుల పట్టం లోపల ఊళ్ళ నాకు మీనబాబులతోటి ఆటలాడు రమ్మంటవా మరి మీనబాబులతోటి ఆటలాడి వద్దరని పారిగాడు రాముడు మరి బంగారు గౌరవం సూదబట్టిండు రాముడు మరి రాముడు పుట్టినాడు సలవటేగా పుట్టింది ఆవులు ఆంబోతు పుట్టింది రాముడు సలవటేగా నింబటి పెట్టుకొని ఆవులు ఆంబోతు నింబటి పెట్టుకొని మరి ఎల్లటి రోజున గంగరావుడు పట్టమనగా అయ్యా వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు
రాముడు వస్తా ఉన్నాడు మరి రాముడు పుట్టినాడు ఆ ఉల్లాంబోతు పట్టుకుంటే సల్వడాగా పుట్టింది ఆ ఉల్లాంబోతును సల్వడాగా నిమ్మడ పట్టుకొని రాముడు బంగారు ముందు వేసుకొని వస్తున్నాడు రాముడు రాజుల పట్టంగా వస్తున్నాడు రాముడు నా భార్య రామయ్య రామ రామయ్య ఆ గంగరాజు పట్టు ఊర వచ్చిండు అయ్యా శనార్థయ్యా బావలు శనార్థయ్యా బావలు ఆ మనిషికి రాజులు ఏమనుకుంటారు ఓ వాడు వాడు మన నల్ల ఏనుగుల కనబడతాడు మరి తమ్ముడాడు ఒక ఋషాదులు మలసటి మహారాజులు వాడు ఎల్లమ్మ ఏనాడు ఒక కన్న కొడుకు ఎలపరచరాము వెళ్ళి మన మరి రామయ్య వాడు వచ్చినట్టు ఏనాడు ఒక వాళ్ళ దుంపలు దంపనేసి యుద్ధాన్ని సిద్ధంగా మనతోలిండు మలసటి రాజులు యుద్ధాన్ని సిద్ధంగా మన ఏనాడు దంపనేసుకు వచ్చినప్పుడు మలసటి రాజులు అడవి తిరిగి ఒక బురక పిట్టను కొట్టుకొచ్చుకొని పొయ్యి మీద అటుక పెట్టుకో అటుక లోపల బురక పిట్ట పూనేసి ఏనాడు ఒక వండుకొని అనుమతిస్తామనుకున్నారట ఈ దంపనేసినప్పుడే వచ్చి బావలారా మేము యుద్ధానికి అన్న సిద్ధంగా అమ్మని చెప్పడానికి వచ్చింది అయ్యయ్యో దంపనేసి ఆ మరి మేము ఏనాడు ఒక తానం చేయలే గంగ ఒడ్డు వైస్థానం అని ఒక మడి కట్టుకొని వస్తాము బురక గుట్టకు ఏనాడు కూర వండి ఏనాడు ఒక మాత్రం అటుకలు పెట్టు ఏనాడు వండి పెట్టి అన్నారు వాళ్ళు గంగస్థానానికి ఋషాదిని వెళ్ళిపోయిన మన శక్తి రాజు వెళ్ళిపోగానే ఏనాడు ఒక మాత్రం పొయ్యి మీద పెట్టి అటుకే ఏనాడు పొంగొత్తుంది పొంగొత్తామంటే ఏనాడు కాక ఇక్కడ కలుగుతుంది ఇక్కడ గంట దొరుకుతలేదు సంపనేసి ఏమంటాడు దేవుడు తుంబాల గల్లవాడు సంపనేసుడు అయ్యా గజమల్లె బావలాకు గంటల్ల గజలేదు గజమల్లె బావలాకు గంటల్ల గజలేదు గజమల్లె బావలాకు పెద్దల్ల దిక్కులేదు దిక్కువల్లె బావలాకు సంపాదేశుడైనా ఇక్కడెక్కడ చూడవద్దే సంపాదేశుడైనా అయోధ్య రఘురామ రమ ఓ రమ శ్రీకాటి బాబురాము శివల్ల గద్దనేమి శ్రీకాటి బాబురాము శ్రీకాటి బాబురాము శివల్ల గద్దనేమి శ్రీకాటి బాబురాము రమ ఓ రమ అయోధ్య రఘురామ రమ ఓ రమ శ్రీకాటి బాబు శివల్ల గద్ద లోపల జీవదాన దొరికింది జీవదాన చేత పట్టులు సంపరేసుడే అయ్యరా ఆ జీవదాన పుల్లతోటి వచ్చి పొంగొచ్చిన కూరలు చేయాలి ఒక జీవదాన వచ్చింది కూడా అమ్మరారా పొయ్యి అడిగలే జీవదాన పెట్టి ఇక్కడక్కడ అడగట్టి వరకు జీవాత్మ చేయాలి ఒక పూరు పిట్టకు కాలు కాలకి చెయ్యరా మరి అటువంటి జీవాత్మ వచ్చింది ఏనాడు బుర్రనా పిట్ట వేసిపోయింది మరి బుర్క పిట్ట ఏనాడు జీవాత్మ వచ్చే కోసిన పిట్ట మరణమైన పిట్ట మళ్ళా లేచిపోయే సంపదసుని గదగదనుకుంటే మూలకు నట్టుకుని కూడా అక్కడ సంపదేశుడయ్యా అటువంటి ఋషాదిలైనా అనుభవితలు గంగస్థానం వారి యాడికి వస్తాయి ఉన్నారు రామ రామ గండమాల కోట ఏర వస్తాయి ఉన్నారే ఋషాదులు వచ్చే వరకల్లా ఏనాడు ఒక జంపవేసుడు పొయ్యి కాడలేడు అటికల కూర లేదు మలసటి రాజు వల్ల మన స్థానం వాడు వచ్చారు కూరని పెట్టుకుంటే దాంట్లో తిన్నట్టు మూలకి నచ్చి నలిగిపోతాడు మరి
ఇది ఏమి చేద్దామని రుషా తీరులంతా ఏనాడుగా మన మా దంపలేసి దగ్గరకు వచ్చి ఇక్కడ మనిషి వాళ్ళ గట్టినప్పుడు మూలంగా తిరగమని దండి గట్టలు పట్టిదే గుంజు కొత్త వెళ్ళారు చంపలేసి కొట్టి ఏనాడుగా వరే చంపలేసా పసుకొని తల్లి అన్నారు అన్నప్పుడు ఏనాడు ఒక మాత్రం చంపలేసుడు తల్లి ఎల్లమ్మ ఇవాళ గంధమాల కొండ మానవాళ్ళ చేత నా జీవి పోతున్నదమ్మా అల్లా పరిసరామ మేనవాళ్ళకి యుద్ధాన్ని సిద్ధంగా మరి నన్ను ముందే వెళితే నా ప్రాణం పోయే కాలం వచ్చారు పరిసరామని యాద ఎత్తండి తండ్రి మేనవాళ్ళు గడగడ 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 ఉరుకుతున్నారమ్మా ఆ గడగడ ఉరికి చేతుల్లో కత్త జారిపోయి చంపలేసి తలమండి చంపలేసి తలపండి తలపండి ఎదిరిపోతా ఉన్నదమ్మా చంపాలేసింది ప్రాణమల్ల పోలేక పొల్లి అడుగుతున్నదమ్మో సప్పట్లు కొట్టుమంటే ఎవరు సప్పట్లు కొట్టలేరు సప్పట్లు కొట్టే కాలమే సత్త నాశనం అయింది ఆరుగొట్టంగా మరి ఏనాడు ఆరుగొట్టంగా మొగలు లేకులు ఇట్లా నాకులు ఆ మొగలు లేకల సీరియల్ పెట్టుకుంటాను ముసళ్ళు మూతి ముసలు వలుచుకుంటా ముసలు మూతి ముసలు వలుచుకుంటా మరి ఏదో ఏనాడు ఒక తురుగు వెళ్ళి రైలు కొడలా కొడుకు పిల్లమాట మంది పిల్లం అవుతుందా మరి గట్ల సీరియల్ కలబడ్డారు కానీ సప్పట్లు కొట్టుకుంటే ఒక్కనా సమితి కొడతలేదు ఉనకబట్టే అయ్యో రామ 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 పరశురాముని యాచకుడు ఋషాదులు మల్చడు రాజు కత్తులు ఏనాడు ఒక ఒలుక్కుంటూ కూడా కత్తులు ఇసి పెట్టడం జంపలేసి తలపండి మీద వాడి జీవాతో పోలేక పొరలాడుతుంది రాముడు అర్రరాని రాముడు చూసినవా మరి ఎర్రని గుండె ఎత్తుడుగో బొమ్మలని గుండె వచ్చిండుగో ఎర్రని అటువంటి ఎండుబడ దంతాలు పిండుబడ వరకు ఉంటాం ఇళ్ళ రోజున అటువంటి ఇళ్ళ రోజున ప్రాణాలు చూసింది అటువంటి అన్నంలో ఇళ్ళ రోజున విశ్వసింటు మనిషిని అన్న ప్రాణం చేసినాడు ఎర్రని గుండె ఎత్తుడుగో రాముడు అయ్యా బావలారా ఇళ్ళ రోజున మీతోటి చిన్న పని కలిగి వచ్చినాడు అటువంటి ఎరిసెట్టి మనిషెట్టి రాజులతోటి బావలారా ఇళ్ళ నేను మీతోటి చిన్న పని కలిగి వచ్చినాడు రాముడు అన్నప్పుడు అలాగే రాముడు చూసిన ఏనాడు రాముడు వాడు ఒక గుద్దనంటే ఏడుగురము ఒకసారి పిరాట జీవాత్మ వదులుతాము వారి ఓ తమ్ముడా ఇకమతి పడా ఉకమతి పడరా ఇకమతి పడనా ఉకమతి పడనా అటువంటి ఏనాడు ఒక మాత్రం ఇకమతితోటి ఉకమతితోటి ఆ చీలుకొని ఏనాడు ఒక ఆటలు కొయ్యాలంటారు మరి ఎవరికి బయటింగో మరి చోటకి బయటింగో ఎవరికి దాటుంగో అంటారు మనం రేవుతో మరి చేయాలి తమ్ముడా తమ్ములారా తమ్ములారా ఆ రాముడు వచ్చే వరకల్లా ఏనాడు ఏడుగురు మాయ భోజనం చేసిండ్రు మాయ భోజనం కూడా నిలువు కత్తులు పెట్టినారే మరి నిలువు కత్తులు పెట్టిరు మాయ భోజనం మీద ఏనాడు ఒక్క లింగాల సెల్ల కప్పి లింగాల సెల్ల మీద సొప్పబెల్ల కుర్చీ పెట్టిరు రాముడు వస్తాడు సొప్పబెల్ల కుర్చీ మీద కూర్చొని సొప్పబెల్ల తొప్పి తుడుక్కున విరిగిపోతుంది విరిగిపోగానే మాయ భోజనం పడతాడు నిలువు కత్తులు రాముడు తగ్గి రాముడు వస్తాడు పిల్ల పడుతుంది ఈ ప్రకారం అనుకున్నారు కూడా మరి అదే గడియ లోపల రాముడు అటువంటి ఎలిసెట్టి మనసెట్టి రాజుల వాడికి రాముడుతో ఉన్నాడు అయ్యా రాముడుతో ఉన్నాడు మరి ఎలిసెట్టి ఎలిసెట్టి రాజుల కళ్ళ ముందు దారి బావి రాముడు అంటూ ఉండడము ఆ ఎలిసెట్టి మలిసెట్టి రాజుల కళ్ళ చూసి
శరణార్థయ్యా బాబునమ్మా శరణార్థయ్యా వడ్డనమ్మా శరణార్థయ్యా వడ్డనమ్మా అయ్యా చిన్నవాడు రాముడు చిన్నవాడు రాముడు అయ్యా శివాని రాగంటుడు కొడుకురమ్మా అయ్యా ఎలా పరశురాముడు రాముడు తా ఉన్నాడమ్మా ఆ రాముడు తమ్ముడి దగ్గర ఏ వచ్చిండు ఆ సంజీవనం మోపిండు రాముడు అటువంటి తమ్ముడిని కళ్ళ చూసి మరి తమ్ముని లేపుకుంటుండు రాముడు రామయ్య నా భార్య రామయ్య ఆ సంజీవనం మోపిండు తమ్ముని లేపుకున్నాడు మరి బావల కళ్ళ చూసిండు అయ్యా బావలారా ఇంజల రోజున ఏమో బొమ్మర్దని బావలన్నప్పుడు బొమ్మర్ది అయ్యో రావురా బొమ్మర్ది బొమ్మర్ది రామాయే బొమ్మర్ది రామాయే మచ్చడి బావురము అయ్యో మీ తల్లి వెళ్ళమ్మ చల్లగా ఉన్నారా అయ్యో చల్లే బాగున్నారా మీ తమ్ముడు వచ్చి ఉన్నారా అయ్యో రావు బొమ్మర్ది బొమ్మర్ది నిన్ను కాదు రామాన్ని మనం ఇప్పుడు అన్నదమ్ములు లెక్కనే ఉన్నావురా ఎందుకు వాళ్ళు అంటున్నారా మన మేనత్త కొడుకు మనకు మేనబామాది పరశురాముడు రా పంతలరాముడు పంతలరాముడు కాదు పరశురాముడు అంటావు ఇగో రామా మేము మీ ఇంటికి వస్తే నువ్వు మర్యాద చేయాలి నువ్వు మా ఇంటికి వస్తే మేము మర్యాద చేయాలి ఇగో నువ్వు కూర్చుంటే గుడి చేసినావు కూర్చో కూర్చో దీని మీద ఎందుకురా కూర్చోమంటాం ఎందుకు సాధారణ ఇద్దరు పిల్లలు పెద్ద చేసిన మరి కూర్చోమని కూర్చుంటా కూర్చోడు మనం బావలం అయితే బావలం కూడా బామ్మది కూర్చుంటారా అరే అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో చేయించాలి ఇగో కింద పెద్ద పొక్క తవ్వినం అలా కత్తులు కటారు వ్యక్తం ఇక మీద రతాయి సార్వ వరిసి కుర్చీ దాని సొప్ప మీద తెప్ప మీద పెట్టాలి కూర్చొని బావ అంటారు మనం ఏం చేయాలి మనమే కొట్టుకోవాలరా కొట్లాడు నువ్వు ఎంత నేనంత అనుకోవాలి నేనే కూర్చుంటాను నేనే కూర్చుంటా నువ్వు నేనే కూర్చుంటా నేను అంటా కదా అంటే రామా ఏమనుకుంటాడు నేనే కూర్చుంటా అంటాడు కూర్చున్న రామా అదే రూపంలో తప్పుకున్న వాడేనా నీ బుద్ధి మొక్కాలు రా నీ బుద్ధి మొక్కాలు తమ్ముడా పొద్దుగా లేచి నీ దానికి మొక్కాలు రా నీ గుణానికి మొక్కాలి అరే ఇగో నువ్వు కూర్చుంటా నువ్వు అంటే నేనే కూర్చుంటా అడుగురా అరే నేనే కూర్చుంటా రోజున అటువంటి నేను వచ్చిన కానీ కృషికాడ నేను కూర్చుంటా లొల్లి పెట్టుకుంటూ అయ్యా బావలారా ఎవరో ఒకరు కూర్చుంటే అయిపోద్ది కదా కాదయ్యా ఇది మా తాతలు ముత్తాతలు పెత్తాతలు ఆతంతే నుంచి పోయిన తంతే మా తాతలు పెత్తాతలు ముత్తాతలు అప్పటికి 7-3 తరాలు దిగిపోయినాయి కాబట్టి 4 లాస్ట్ తంతే మా నాయన సంపాదించిన కుర్చీ మేమిద్దరం అన్నదమ్ములం 7 మంది అన్నదమ్ములం మంచి ఇప్పుడు సీఎం పరదా మీద కుర్చీ ఎట్లా కూర్చుంటారు ఇది కూడా ఏడాదికి వంతులు పెట్టుకొని కూర్చుంటాం నేనే కూర్చుంటాను మా తమ్ముడు అంటాడు నేనే కూర్చుంటాను నేను అంటున్నా ఇక మా ఎవరో కూర్చున్నా నాకు వెళ్ళే కాబట్టి పొద్దున సత్తి కాబట్టి అయ్యా రావయ్యా బామ్మర్ది ఏమోయి బామ్మర్ది కూర్చోవు బామ్మర్ది సరే బామ్మర్ది మలిశెట్టి రాజు చూసినవా నువ్వు నా మేనత్త కొడుకు మేన బామ్మర్ది రాక మా ఇంటికి వచ్చిన కూర్చొమ్మని అటువంటి సొప్పబెల్ల తెప్పతోడు కృషి చేసిండు సొప్పబెల్ల తెప్పతోడు కృషి చేసిండు అటువంటి కింద గుండె కొట్టి చూసినవా చూసినవా కర్యవాడి కారకుడు దెబ్బల వరకు ఎలగండి వారాడు భార్గవి రాముడు కుర్చీ మీద కూర్చుంటుండదా భార్గవి రామయ్య మంచి మరకు
చెప్తాను బావాన్ని కూడా అయ్యా బావగారా మరి సరేనని అటువంటి చెప్పబల్ల చెప్ప మీద కూర్చున్న అటువంటి కుర్చీ మీద అయ్యా కూర్చుంటా ఉన్నాడు కూర్చుంటా ఉన్నాడు చెప్పబల్ల దెబ్బలంటే అటువంటి దెబ్బల కుర్చీ తయారు బంగారు లింగాలసల్లా మరి కుర్చీ మీద తప్పినప్పుడు రావుడు కుర్చీ మీద కూర్చుంటున్నాడమ్మా అరే తమ్మి అన్న ఆ రాముడు ఆరి అన్నా నీ అవన్నీ పాడగాను నువ్వు ఎడిట్ చేసినావో ఏమో చేసినావు నువ్వే చేయడానికి పాలిపగారా నువ్వేమో చేసినవురా అన్నాను నేను నమ్మను కానీ కింద కత్తులు కడాలు పెట్టి సొప్ప బెల్లు పెట్టుకుని పెద్ద పెద్ద మొద్దులు గిట్ల పెట్టినావురా చేయి నేను సుప్ప వెళ్ళదు కానీ నువ్వే దేనికో నీళ్ళు గట్టిగా వచ్చావు పెద్ద పెద్ద బెలుగులు గిట్ల అడ్డం పెట్టినారు రాముడు పడతలేడు అవు కానీ కుర్చీ మీద కూర్చున్నట్టు తాత శంకరమ్మ పార్వతమ్మ తల్లి పార్వతమ్మని ఆదివేసి అమ్మ ఎల్లమ్మ కుర్చీ మీద కూర్చుండు రాముడు గమ్మతం చెప్తాదేవరా నీ యొక్క పాత్ర పెట్టే పోతలింగ లెక్కనే కూర్చున్నాడు కదులుతలేడు పొక్కల పడతలేడు వాళ్ళు ఎప్పుడు పడుతున్నాడు ముట్ల కత్తులు చూస్తే వాడు పడతలేడు ఆశకం పరాశకం చేసి ఇక్కడక్కడ కాదురా ఉపాయంతో చేయించాలి కుర్చీని ఉయ్యాల చెప్పాలి ఊపినట్టు కొత్తగా వచ్చిన మర్యాద చెప్తాను మహమ్మద్ ఇటు ఊపాలి ఊపినప్పుడు కుర్చీ కాళ్ళు కదులుతాయి సొబ్బలు ఇరుగుతాయి రావడంలో పడతారు వాళ్ళు 2 కిడ్నీలు పోతాయి గమ్మత్తుగా అయ్యయ్యో బామ్మర్ది బాబోరే కృషి పాడు కానీ కృషి పడతలేదు ఈ రాముడు పడత వీళ్ళేమో మహిమ చేసినట్లురా ఏమో చేసిండ్రా రాముడు కృషితే రాగా కూర్చో అక్క బావాలి ఒక్క గుద్దు తగ్గుతా అరే ఈ కుర్చీ పడతలేదంటే ఇల్లేమో మహిమే రామా నేను కిరికేలు పోయి చూస్తా ఒకసారి రాముడికి ముగ్గురికి పెట్టు దిప్పు లేదురా అరే ఒక్కసారి బలవంతంగా ఊపుదాం మనం ఇక అయ్యయ్యో బామ్మది బాగున్నారా అందరు మంచిగా ఉన్నారా అరే కృషికి నాట్యం ముట్టే అదే కృషి చూతలేదు ఈ రాముడు పడతలేడు గడ్డపాలను తేజ్ చేపించి ఎర్ర గాల్స్ కింద పెట్టినా అరే మరి కింద వాడు ఎందుకు పడతలేడు ఏమో అర్థమైతలేదు మరి గలనాడు రాముడు చూసినవా కుర్చీ మీద కూర్చొని అటువంటి 7 రూపాయల వాళ్ళు అటువంటి ఇక్కడ కరూపినా గారు సొప్ప వెళ్ళ కుర్చీలు కదా రాముడు కింద పడగా రాముడు కుర్చీ మీద కూర్చొని రాముడు తాత శంకరమ్మ పార్వతమ్మ తల్లి రేరుగా రోజున మీ 7 రోజున మీ అన్నలో ఉండేటువంటి శివైన ఉంటుంది మీ కరుణ కటాక్షణాలతో ఉండాలి వరసట్టు మరసట్టు రావులతో నేను జయించి రావాలని తల్లిదండ్రులు చేసిండు రావుడు రావుడే అప్పుడు వలసట్టు మలసట్టు రాజులు ఏమంటా ఉండరు రామా హాయ్ అందరు మంచిగున్నారా బాగా మరి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఏమో వచ్చిన వాడి బామ్మది ఏమో రాంగ పెద్ద అడిగి పంది నెంబర్ పెట్టుకొని వచ్చినవరా అడిపందా అడిగి పంది గొంగురు వంటలు ఇస్తున్నాయి దుమ్మైపోడరా ఏమో నల్లగుడ్డని అడిగి పంది అనుకున్నా అయ్యా బాబరా రామ ఇవాళ రోజున మరి నీ మచ్చాడు బాగున్నదా నీ తోడబుట్టనగములు బాగున్నదా నీ తల్లి బాగున్నదా నీ సెల్లు బాగున్నదంటారు వింటారు బాబాయ్ బావరారు నా మచ్చాడు మాడం బాగున్నది బాబాయ్ నా మచ్చాడు బాగున్న బాబాయ్ బావరారు నా తల్లి ఎల్లమ్మ బాగున్నది బాబాయ్ బావరారు
అన్నదమ్ములు బాగున్నాను, నా తోడ ఉంటే చెల్లె బాగున్నది. మరి అందరు బాగుండగా ఎన్నడు రాని వాడు వీళ్ళ మా పట్టం ఎందుకు వచ్చినమంటారా? అందరు బాగుండాలా ఎవరికి వస్తే అందరు బాగుండాలా ఎందుకు వరకు అమ్మా ఎల్లగాని వెళ్ళారా రోజు గాని రోజునా అందరూ బాగుండదు. ఎల్లగాని ఎల్లగాని ఎల్ల మా తోడు నీకు పరివారే రామయ్యో. అయ్యా బాగారా ఏమి పర్వాలేదు ఎందుకు వస్తుంది? అందరు బాగుండగా ఎన్నడు రాని అటువంటి రాని వారికి వీళ్ళ మా పట్టం ఎందుకు వచ్చిన పని మీద అంటారా? అవునయ్యా అవును బావలారా. ఏమి తమలపాకు ఎంత ఉంటది బాబా? చెయ్యాలి ఉంటదయ్యా. దాని తొడుగు ఎంత ఉంటది? లవంగ పుల్లంత పొడుగు, 1 ఇంచు అటు మందం అటువంటి తొడుగు ఉంటది. అయ్యా బావలారా నేను గంట పని మీద గంట పని మీద మీ వద్దకు వచ్చి లవన్న పుల్లంత పొడి అటువంటి తమలపాకు ఎంత ఉంటుందో దానికి ఎటువంటి తొడుగు ఎంత పొడి ఉంటుందో గంట పని మీద మీ వద్దకు వచ్చిన బావలారు బావలారా. ఏమో మరి తమలపాకు ఎంత ఉంటుందో దాని తొడుగు ఎంత పొడుగు ఉంటుందో గంట పని మీద వచ్చిన బావ. ఏమో మరొకటి చెప్పవచ్చు. లంజ మనిషి బామ్మారి చెప్పరాదా? ఏం పని లంజ మనిషి ఏమో బావలారా. బామ్మారి అందుకే వెళ్ళిపోదు కదా. ఇక వింటారు బావలారా. రాముడు పుట్టినాడు సలవడాలు ఆవిళ్ళ అంబోతు పుట్టింది కూడా అమ్మలారా. ఆవిళ్ళ అంబోతు సలవడాలు వెంబడి పెట్టుకొని తుంబాయి అవడోరు వెంబడి పెట్టుకొని రాముడు మరి వలసెట్టి రాజుల పట్టణంలో వచ్చిండు. ఈ సలవడాలను ఆవిళ్ళ అంబోతును అటువంటి 7 రోజున మరి అటువంటి ఎలిసెట్టు నలిచెట్టు రాజు కళ చూసిండు. వచ్చిన మంచిగా రకరక బాగా వచ్చినామని రాక వచ్చిన మనకి పీతిరి గద్ద నెంబర్ పెట్టుకొచ్చింది కదా. పీతిరి గద్ద నెంబర్ పెట్టుకొని వచ్చింది గద్ద పోరగలం సర్వడాగా. ఓ అదేనా ఇది ఏంటంటవా? పీతిరి గద్ద అనుకుంటున్నాను. అది సల్వడేగా. రాముడు పుట్టింది సల్వడేగా. మరి అది కూడా ఇది ఏంటంటవా? మరి ఇదేంటి అది అడిగి పట్టుకుని ఆవుల ఆంబోతు. ఓహో నంది కాదు పంది కాదు నంది. ఆవుల ఆంబోతు కోళ్ళ బావరారా. మరి జుంబాయి పొడవలు గొర్రెపోలేదు అది జుంబాయి పొడవలు. మరి రాముడు పుట్టినాడు జుంబాయి అటువంటి జుంబాయి పొడవలు పుట్టింది. ఈ 3 నెంబడి పెట్టుకుని రాముడు వచ్చేటువంటి వచ్చేది మారు మొదలుపెట్టి మరి బావుల దగ్గర ఎరగొస్తే ఇవి ఎందుకు తీసుకొచ్చినామంటారా? తీసుకొస్తావు ఏం పని చెప్పా ఇవి బావలారా? నేను మీతోటి పట్ట అటువంటి పట్టబడి కట్టొచ్చిన బావలారా. నేను మీతోటి ఆటలాడ వచ్చిన బావలారా. నేను మీతోటి ఆటలాడ వచ్చిన బావలారా. ఆటలంటే రామయ్య మరి ఏం ఆటలు ఆడతామని అనుకున్నాం ముందుగా. ఏం ఆట ఆడతాము? ఈ ఆవుల ఆంబోత ఆట ఆడదామా? ఓ కోళ్ళాగల పంచం. ఎంతసేపు చెప్పినా మీరు పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని. మరి అంతే బావలే మీ హస్తం మీదకు ఉండాలి, నా ధర్మస్థం కిందకు ఉండాలి. గద్దెలే సీఎం మంత్రి. మరి మీరు ఆడపిల్ల కొడుకురాయే, నేను అటువంటి మీకు మేనెత్త కొడుకును బావరారా. ఈ ఆవుల ఆంబోత ఆట ఆడుకుందాం. ఓహో అమ్మోతు కోళ్ళాగల పంచం. జరా ఒక కోళ్ళాగ మేత పోయింది పట్టుకొస్తావా? పోడరా బాగా భయపట్టి రా పోడు మూత్రం పోసుకుంటుంది లాగురా. రారా పిల్లగా పట్టుకురా రాదు చిన్నగా పోడని పట్టుకురా. ఈ ఊళ్ళో పొలగాలంతా మగ మైకాలు దారా వాడు లాగు నేర్పుకుంటున్నారు. ఇదారా పుల్ల వేసుకుని ఇదా ఏమన్నా దారా ఇది ఉన్నాయి రాగో అడున్నాడు ఇదా. అరే టోపీ దాని చిన్న పక్కడా అది వస్తాడు విషయాలు పక్కడా. అసలు నువ్వు అంటే ఏమన్నా ఇట్లా గిడలు నువ్వు ఇట్టారా బామ్మడు? అయ్యా బాగలారా. మేము 7 మంది అన్నదమ్ములం. నిలబడు మేము 7 మంది అన్నదమ్ములం. ఇక నువ్వు ఒక్కరు ఇక మా 7 పొడేళ్ళు నేను ఒక్క పొడేలు పంజం పెడదాం. 7 పొడేళ్ళు
రాముంది ఒక్క పొడేలు. మరి అటువంటి రాముంది అటువంటి ఒక్క పొడేలు, ఏడుగురు అటువంటి ఎలిసెట్టి రాజులు, ఏడుగురు 7 పొడేళ్ళు. ఆ రాముడు 7 పొడేళ్ళు అటువంటి కళ్ళ చూసిండు. అయ్యా బావరారా డాక్టర్ వెళ్తుంది. మరి 7 వాళ్ళతో అటువంటి రాముడు చూసాడు. అటువంటి ఎలాంటి చుంటాయి పొడవులతోటి అయ్యా పండ వల్ల కొట్టి రాగు ఏమన్నా మాల్ మసాలా తయారు మాల్ మసాలా. అరే తమ్ముడా మాల్ మసాలా తయారు చేయమంటారు ఎందుకురా? పిల్లిది. అరే రాముడి పొడలు ఉడిపోవచ్చు. ఇది లాగేసుకుని లడాయికి లగేసుకున్నా ఇల్లు రోజుల బట్టి మనకు గొర్రెప్ప కోలాలను ఎటువంటి మేత మేసినవరా? దీనిగా బాలపిస్త పెట్టినా, కిస్మిస్ పెట్టినా, పప్పు పెట్టినా, మినపప్పు పెట్టినా, కింది పప్పు పెట్టినా, మినపప్పు గదే 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 ఎట్లా చూస్తుంటాడు. ఉప్పు శనగలు పెట్టినా, పేర్లోలు పెట్టినా, మేకప్ కిట్లు పెట్టినా, పుడేలు ఎట్లుండాలి చెప్తాగా. అయ్యా బాబరారా రాదు. అరే సరే పానంతో ఉన్నదా చూడు. నిన్న ఉన్న తరకాయలు లేపేది కదా, అది పురుగు కొట్టిందిరా. మూమెంట్ ఏం లేదే. ఆగరా నువ్వు కనుకు. మన గొల్ల అడ్డం పడిపోయిందంటే బామ్మది ముంగట మనం ఓడిపోతాం. నిన్నపట ఇరాం లేకుండా మొత్తం ఆడి 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 అలసిపోయింది. అలసిపోయి నిద్రపోతుంది. బతుకుంది. రామా ఏమంటావు? అయ్యా బాగలేరా ఏమో బొమ్మరి ఈ అటువంటి సెలవుట ఈ పందెంలో ఎవరు గెలిచిండు? అక్కడ నువ్వు మా పూపు సక్కలో ఉన్నట్టున్నావు. పడిపోయినావు ఏ లంజ మనిషి. అరే మనం ఓడిపోతావురా. అరే తుర్కోళ్ళు కింద పడ్డ ఏమంటారు కాకర్ర మీ అంటే గెలుస్తున్నాం అయ్యా అన్నారే. మేము ఓడిపోయినా మా కోళ్ళ ఓడిపోయిందంటావు. మళ్ళీతో మాట్లాడు. మా కోళ్ళ అంటే మామూలు సామాన్యమైన కోళ్ళ కాదు అది. మళ్ళీ ఒకసారి మరి పద్దం పెడదామా? అరే ఆదివారం నాడు పుట్టింది, సోమవారం నాడు ఎవడన్నా పేరు రాజన్న పేరు తీసి పెట్టాం దాన్ని. అది తిరిగి తిరిగి నేను మరిగట్ల పండి చెర్ల నీళ్ళు తాగి దమ్ము పొందని నిద్రపోతుందయ్యా నిద్రపోతుంది. అయ్యా మసక్కడ అరే సంధి ఎదురు సంధిత చూసుకుపోతాడు తక్కువ కాదు. ఇగో అవి అట్లున్నది. అక్కడ ఒక్కటి పోతే ఏమవుతుందా? ఇది కాకపోతే ఇంకోటి చూస్తావా? 1000 ఆవుల్లో 10 ఆవు పాలు లేకుంటే ఏమవుతుంది? 1000 ఆవుల్లో 10 ఆవు పాలు లేకపోతే ఇంక ఇచ్చాడు ఇలా అట్లా ఇగో ఇకలేవా? అయ్యా మరి ఇల్లు కాకుండా ఇంకొకటి అన్న చూస్తాను. ఎంతసేపు చెప్పిన మేము అటువంటి నీకు మీద బావలు నువ్వు మాకు మీద అమ్మాడిని. నువ్వు గెలిచినా మేము గెలిచినట్టు, మేము గెలిచినా అటువంటి మేము గెలిచినట్టు. కింద పడ్డ బ్యాన్సెత్ మీద పడ్డ బ్యాన్సెత్ ఎంతసేపు చెప్పినా నువ్వు నాకు మేనల్లో అటువంటి మేనత్త కొడుకు మేర బాంబారు అంటాడు. బావాలంటే బావలే. అయ్యా బావలారా అంత పక్క పెడదాం. మరి మరొక పెద్ద మళ్ళీ ఒక్కడు పోతే మాత్రం 99 తీర్లున్నాయి పంజాలు. ఇది అటువంటి ఆవులు ఆంబోతు అయిపోయిందా? గొర్రెపడలు ఇది ఇది గొర్రెప కొమ్ములు తిరిగేది. ఇది గొర్రెపడాలా? ఎడగానే పడతాడు ఏడున్నాయి? అనుమానం ఉంటే చూడు. మరి గొర్రెపడల 19 పెద్ద పెద్ద పంజాలలో గెలిచి వచ్చింది. పెద్ద పెద్ద పంజాలు రాజస్థాన్ లో గెలిచి వచ్చింది. అంతేరా? పెద్ద పెద్ద ప్రైజులు కొట్టుకొచ్చింది. సరే బావాలారు ఇది కూడా కావాలా? అయినా మా 7 పోడేళ్ళు నీది ఒక్క ఎండిపోయి గిట్ట గిట్ట ఉన్నది. ఇది ఐస్ క్రీమ్ కట్ట పుల్ల అంటున్నది. ఈ పుట్టలో ఉన్నాయి. సరే మరి ఈ పందెం పట్టండి. టికెట్ ఇచ్చి అన్నాడు పంచవాడ పట్టరా. సోపు మాడ చెత్త నకర డంక నకర డంక నకర డంక ఎయిరాన్న సోపు మాడ ఎయిరా ఎయిరా. అబ్బా మన తర్వాత
ఇది ఏ జన్మల పుట్టిందో కానీ ఇది చెరువులేదా ఇవ్వబోయా ఇవ్వ సరే మాట పోనీయదు అయ్యా నీదే పొడేలు నాదే పొడేలు ఏం పెండారు పొడేలు ఏ లెక్కల పొడేలు కాదు ఇది ఏమైంది కాయగా ఇది పిచ్చి పిచ్చి చెప్తాను నేను మంచిగా మీ 7 పొడవులు అడ్డపడ్డావు ఈ 10 ఎవరు గెలిచిందయ్యా ఒక్కడు తెలుసు కావాలనుకునే మరి అడ్డమ్మడాయి చూసినావా తెలివి తక్కున్నట్లు నడప మంచిగా పని చేస్తానే గొర్రె పొడేళ్ళు అంటే ఆషమ్మాష పొడేళ్ళు అగ్గసాకు అనుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళొచ్చావా ఇది రాజస్థాన్ పొడేళ్ళు పొడ అయిపోయింది పొడలే తక్కువ పొడలు కొమ్ములు తిరిగిన పొడలు అయితే మంది బాగా చూస్తే సిగ్గు అయితే తిరిగి సిగ్గు కానీ చెప్పనమంటది ఇళ్ళ కాకుండా ఇంకోటైనా చూస్తామంటావు 99 పంజాలు ఇది ఒకటి పోతే ఏమైతే ఎంతసేపు చెప్పినా మీరబాంబాల్ని మీరబావడం అవుతుంది 12 ఆటలు ఆడినా కానీ ఇంకా పల్సనరీ అవుతుంది అంటావు ఇంకా కోడి పుంజుల పంచం పంచం కోడి పందెం కూడా పంచం కోడి ఆడారా మీ 7 ఉన్నది నా ఒక్కడు ఆడరా పుంజు జనాగు పుంజు అరే పుంజు నిద్రపోతుంది జీడిపప్పు పెట్టినా పిస్తా పప్పు పెట్టినా బాదం పప్పు పెట్టినా అన్ని తిన్నది ఇట్లా ఎండిపోయిన పుల్లరా అయింది కోడి పుంజు పుంజు మారుతుంది ఆయన పుంజు ఇగో మా 7 ఒక్కటి పుంజు తట్టమోది ఆగుతలేదు పుంజు దీన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా మరితో ఒక అల్క సన్నగా ఉన్నది సరే పెట్టు ఇవి కలుసుకుంటూ ఉన్నాయి ఏదన్నా సోకుమాడ ఏదా ఒకటే కనునం ఒకటే మరణం గెలుపుతున్న వరకు ఇక అదుపు లేదు మనకు ఒకటే కథనం ఒకటే గమ్యం అరే మనం కొద్దిగా ఆలోచించుకోవాలి తల్లి పోయే కాలం వచ్చింది 10 మందిల పరువు పోయే కాలం అవుతుంది అరే నువ్వు అనగరు మన పరువు మొత్తం మనం అనకు రామాయ ఆగడు చంద్రబొందు చూసినా మనం బతకనియడిగా అరే తల మీద ఇక్కడ తయారు చేయపోయిగా దంచే మిస్కి పడతా మిస్కి ఎందుకంటే పుంజు రామాయణకు మనం ఓడిపోయివో నీ అన్ని బొబ్బరి పప్పరు ఉప్పుతాను జరాలు మా బాధ మా కాదు నీ పరిశాలు నీకు అరే గొర్రె పూతల పంచం ఓడిపోయినాం అంబోతు కోలేక పంచం ఓడిపోయినాం కోడి పూత పోయిన వంటి వాళ్ళు ఆగడు మీసమా సన్యాసి కేసీఆర్ మీసాలు ఆయన రాజ్యం వేడే మీసాలు లేకుండా రేషన్ ఎక్కుంటుందిరా మొగోడు అన్నప్పుడు పెగ్గే రావాలి ఆడోళ్ళు అన్నప్పుడు ఆ గిట్ల ముగ్గేరా గిక్కు అరే ఇగో దీనికి మాల మాసాలు అల్లవేలి గడ్డ ఊరినావా అది చేసినావా ఎందుకంటావు కోడి పుంజు చచ్చిపోయిన పుంజులో ఉంటే వాడతావా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కోడి ఫ్రై చేసుకొని తినాలి అయ్యా బావరారా మీరు కాగుతున్నారే ఉప్పు ఆలోచన కొబ్బరి పప్పు ఉప్పుకు రాదు అరే ఎవరు గెలిచారు బావరారా అరే గెలిచినవనాలే ఎటువంటి ఎవరి కోడి పుంజు గెలిచింది మీరే గెలిచిందా అడుగు తెలుగు తక్కువ ఆడ పుంజు అన్నదా లేమంటదా అదే నిద్రిస్తున్నా అయ్యా బావరారా ఈ పందెం లోపల కూడా నువ్వు గెలిచిన మేము గెలిచినట్టు ఆయన ఎలిసెట్టి వలసెట్టి రాజులు మాట్లాడుతున్నారు ఈ పందెం కాదు ఇంకొక పందెం ఆడదామన్నారు ఏందయ్యో మరి బొంగురాలు ఆటలాడిండు
తెలిసింది. మరి కలనాడు అటువంటి ఎలిసెట్టి మనసెట్టి అటువంటి 7 బొంగరాలు కొడుతూ చూసినవా? అంతా ఉప్పు కళ్ళు మూసుకో రైటా. మరి బొంగరాల గోడల్లో కూడా రాముడు అటువంటి బొంగరాలు తెలిసింది. మరి రాష్ట్రకు అటువంటి ఎలిసెట్టి మనసెట్టి రాజులేమంటుండు సరిరా? వాడు రాముడు, వాడు మాల గల్లవాడు, మంత్రాల గల్లవాడు, యంత్రాల గల్లవాడు, ఎల్లు గల్ల కొడుకు ఎలపరిస రాముడు ఉన్నాడు. వాడు ఏ ఆట ఆడినా కానీ రాముడిదే పందెం తెలుస్తున్నది. వాడిని తాడులో కట్టి కొరలో దెబ్బగొట్టాడు. మరి జానడి తాళ్ళ బెత్తడు మిగిలగట్టాలి, తాడులేని కట్టుకట్టి కొరలో దెబ్బకూడదా? మరి ఎలిసెట్టి మనసెట్టి రాజులు అయ్యమ్మా వాడినారు. మనం 7 ఉన్నాం, వాడు రాముడు ఒక్కడు. వాడిని వంగబెట్టి మనం 7 గుద్దులో గుర్తే వాడు గుద్దుకొక్క 3 ముక్కలు రక్తం కక్కి మరణమవుతారా? ఒక్క గుద్దుకే పనికొక్క చత్తడు. మనకు ఎవరెవరున్నాడు తమ్ముడా, కరగల్ల తమ్ముడా, రామయ్య తమ్ముడారా, కరగల్ల తమ్ముడారా. మనం 7 మంది కావరా? మరి ఒక్క భూమి భగవంతుడి పేరు మీద, ఎల్లమ్మ పేరు మీద, పరశురాముని పేరు మీద 51 రూపాయలు జగన్ పోయిపోవా. అటువంటి కలిగే మనం 7 మంది కలిసి రాముని ఒక్కని వంగబెట్టి గుద్దుతే మనం 7 గుద్దులు గుద్దుతే గెక్కుని సత్తడు. అదే వాడి ఇంటికాడ అమ్మకి చెప్పిరా పోయేస్తాను. 7 మంది గుద్దితే వాడికి ఎక్కువ వాడు రాజ్యవాడి తెంకపోతాడు. ఇదే లాస్ట్ పిడుగుతుల పందెము వంగబెట్టుకుంటావట. మరి నువ్వు వంగుతావా? మేము వంగన్నాను 7 బల్లె వాళ్ళు అంటుండు. అనుకుంటావన్నారు బావడారా? ఎంతసేపు చెప్పిన మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నవాళ్ళు. మీరు ఎట్లా చెప్తే నేను గట్టింటే బావా అని రాముడు అన్నాడు. అయ్యా బావలారా మేమే ఉందన్నా రాజ్యం మరి మనం మీ పెద్దవాళ్ళం బావల పోయి సాలే. అయ్యా బావలారా, నేను అటువంటి వంగుతున్న 7 గుర్తులు గుర్తానంటారు. పిడుగుతుల పండుగ పెండు నా 7 బయ్య వాళ్ళు దేవుడు. ఆ 7 రాముడు వంగినప్పుడు మరి రాముడు ఏమన్నాడు? ఏనాడు బావలాల మీద వంగునంటే కోడళ్ళని కొడుకులు, ఆడవిళ్ళకు మేము ఆడవిళ్ళ కొడుకులము, పెద్దల మీరు చిన్నోళ్ళు నువ్వు రామా మొదలు అన్నారు ఋషాజీరులు. అరే తమ్ముడా, కాశ మీద కాశపోయి రాముని గుద్దాలే. ఇది నైట్ లెక్క మరి రాముడు నిండు ఏనాడు కమలసెట్టులైనా పిలిచిలు పిలిచుకొని ఏనాడు రాముడు మీద గుద్దుతానే ఉన్నారమ్మో. అయ్యో రామ 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 గట్టి గుద్దురా. లొట్ట కాదురా రెట్ట. రెట్టరా రెట్ట. సాగర్ బండ. అరే ఇది ఏడకు దెబ్బ కొట్టిన చెయ్యి. బావలారా నీకేమైందిరా? గుద్దురా బావా? రక్తం అయిపోయింది, తుంకలు అయిపోయింది అంతా. నీకేడ పట్టుకుందిరా? నడుల్లో పెట్టుకుంటే ఒడ్డులో సురుకు పెట్టి రావాలరా. మరి ఎటువంటి నడుక రాముడిని రెట్టెలు అంటాడు, నడుమ అంటాడు, ఏనాడు ఒక చేతులు అంటాడు. రాముడి గుడ్డ ధనం అయితే లేదు దేవుడు. రుసదీరులకమ్మా గుద్దురు ఒక రెట్టవా లొట్టవా నానుంచి కాదని 7 వాళ్ళు అంటుంటే మరి వంగిన రాముడు ఏమంటుండు? ఓ బావలారా గుద్దిరా అయ్యా. ఏది రాగో ఇప్పుడే మా తమ్ముడు చదువుకుంటాడు.
ఆశమాసం మనుషులు కాదు అలుపుకొని దెబ్బ తాకింది చెయ్యి ఇరిపోయింది బొక్కి ఇరిపోయింది అనకు రామ ఆగాడు పోతుంది ఇంత మంది మేము ఓడిపోయినా మనం ఓడిపోలే సరే పర్వాలేదని అయ్యా బావలారా మీరు 7 నన్ను వందగొట్టి పిడుగుతున్న పందెం వాడిండ్రు నేను మారు పందెం వాడాలి మీతోటి మీరు 7 రంగుతో బావలారు నేను పిడుగుతున్న పందెము నేను వాడవల్లాడే మీరు 7 వరుస బట్టి నిలబడండి 7 నేను వందగొట్టి గుర్తురంటుండ్రు రాముడు అదే మన వంగితో అంటే రాముడు గుర్తే భూమికి కూడా భూమికి 7 మొదల చిందుకు తొక్కుపోతాం వాడు తక్కువ ఉన్నాడు వాడు అడ్డం పొడుగు ఒక విరుగుతు కూతురంటే మన ప్రాణామతిగా ఉంటుండ్రు 7 చదువులు మనసట మారదు తల్లి నాకు కొంచెం పని పడేది అట్లా పోయి ఇట్లా వస్తా ప్లీజ్ కంటిన్యూ రాముడి గుడ్డు వాడు కొట్టినట్టు సామాన్యమైన కొట్టు అరే నువ్వు పెద్దోనివేరా నేను చిన్న ఉండి ముందుగా పుట్టినా ముందుగా కింద ఉంటా నువ్వు కింద నా మీద నడిపోడు నేను నడిమినే ఇక మీద వాడు నేను కుదురుతాను ముందుగా నువ్వు నిన్ను మీద కుదిరితే నడుమని నడుతుంది మీరు సత్తుని పడుతుంది కిందకే రూపారావ పడుతుంది కింద ఉంటే నాకేం కాదు రంచమనమాట సేఫ్ జోన్ ఉంటావా నైనా నువ్వు ముందుగా ఉండాలి ఉంటావు పేదోడు ముందుగా ముందు ఉండాలని చెప్పారమ్మా ముందుగా ఉంటా బావలను వందగొట్టిన భార్య రాముడు అయ్యా బావులారా మీరు 7 మంది నేను పిడుగుతున్న పంచమార్గనే రాముడు అంటుంటే మరి నువ్వు చదువులు ఆగురా ఏడురా దద్దలు పడ్డారు మరి వాడు తక్కువ పడ్డారు అయ్యా ఏడోకరా వాడు చూస్తేనే అయ్యా బావలారా మీరు 7 వందగొట్టి నన్ను 7 కొట్టిండు వాడు లోన్ వచ్చిన దున్నపోతుంటున్నట్టున్నారు లోన్ వచ్చిన దున్నపోతున్నాడు ఊరి మీద మైసం వచ్చిన అంటున్నాడు 2 బాగా చీకిన తుట్టోడు ఉన్నాడు మరి ఎటువంటి ప్రకారం ఆడుతుంది తమ్ముడారైనా ఆడుపుతాడు నేర్పుతాడు ఆడుపు తీయాలి మరి ఎటువంటి అందరు పెద్దలు తమ్ముడారా నేను ఒక ఇకమతి కడతా వాడిని గుద్దినప్పుడు మన తల్లిని యాద చేసుకున్నాం తల్లిదండ్రులు యాద చేసుకుని రాముని గుద్దినాం రామునికి ఏనాడు పుట్టగల వాళ్ళ తండ్రి ఎరకలేదు ఏనాడు ఒక మాత్రం ఆయన ఎరకలేదు రామాయణ మొబైల్ అయినట్టయితే నీ తల్లిని తండ్రిని యాద చేసుకొని గుద్దు అని గట్టిగా అడగాలరా పక్క రామాయ్ బావలారా ఇగో తమ్ముడారా ఇక గుద్దే రామాయ్ నువ్వు గుద్దినప్పుడు మా బాబు మా తండ్రి గంగిసిద్ధిరాజు మా తల్లి సర్వేవి తల్లిదండ్రులు యాద చేసుకొని పిడి గుద్దేమో నువ్వు కూడా మీ నాయనని మీ అమ్మని యాద చేసుకొని నువ్వు గుద్దు సరే బావలారా నేను తాతమ్మని తల్లిదండ్రులు యాద చేసి తోడబుట్టాను యాద చేసి పిడుగుతుల పెద్ద మారుతున్నాడు 7 బయ్యాలు కొట్టిండు రాముడు నా భార్య మరి ఎర్రని గుడ్ల ఎత్తుడుకో పెద్దలు అనుకుంటే వచ్చిండు ఎండి వడదంతాలు పిండి వడగొరుకుంటే ఎత్తున పిడిగిన పేరుకి దించి తాతా శంకరమ్మమ్మ పార్వతమ్మన్నాడు తల్లి ఎటువంటి తోడబుట్టనగా యాది చేసిండు మరి తోడబుట్ట చెల్లె శ్రీయాల గౌరమ్మను యాది చేసిండు భార్య విరాముడు తండ్రి పేరు ఎత్తున పిడిగిన దించే రాముడు రాముడు కడగప్పుతున్నాడు మరి కారువట్టమావుడు కడగప్పిండు తెంపిన వల్లే తొలగి తప్పి అయ్యా చిన్న వద ఉన్నాడు తండ్రి పేరు రాముడు ఎత్తున పిడిగిన దించడు దేవుడు
బాబలారా గుద్దు గుద్దిగా గుద్దు నీ గుద్దు ఎంత పెద్దదో గుద్దు. అయ్యా బాబలారా ఎన్ని రోజుల కూర నాకు తల్లి అంట తెలుసు ఎల్ల తాతమ్మ అంట తెలుసు తోడు తల్లిదండ్రులు తోళ్ళు అంట తెలుసు గారు వీడికి 12 ఏళ్ళ కొడుకును ఒక్కనాడన్న నా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పరు నేను పోనొక్క గడియ రానొక్క గడియ నా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు తెలుసుకొని ఒక్క గడియ 3 గడియల మళ్ళీ ఎవరు వచ్చి బావలారా నేను మారు పంగవాడు దాని రామా రామా మారు పంగవాడు దాని రామా రామా 3 గడియల మళ్ళీ ఎవరు వచ్చి మారు పంగవాడు రాముడా పరశురామయ్య రామాయ నాడు దొంగలి కొడుకంటే నీకు దొరతనం లేదు లంజలి కొడుకంటే నీకు రాజరికం లేదు ఏనాడు ఒక అబ్బాయిలే ఏనాడు అయ్యలేని ఒక నువ్వు ఉట్టవురా ఓరే దొంగలి కొడుకంటే రాముడా ఓరే రాముడా 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 నీకు లంజలి కొడుకంటే రాముడా రాముడా నువ్వు తండ్రి వచ్చినాక రాముడు రాముడా నువ్వల్ల పుట్టినవు రాముడా రాముడా ఏ గొల్లల పాలకు రాముడా రాముడా ఏ మీ తల్లి గల్లని రాముడా రాముడా గొల్లవారి తీయని పాలము నేత ముందుల కవుల వారి గల్లని నేనాడు మీ అమ్మ రేణుక తల్లి దచ్చినాక పుట్టినవు తాసిన వాడవురా పరిసరాలు ఏ లంజలి కొడుకు రాముడా 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 రాజాల దేవుడు రాముడా 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 దొంగలి కొడుకు రాముడా 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 గొల్లవారి పాల పెరుగు కను కొమ్మటింటి కొబ్బరి బెల్లానికి మీ అమ్మ అన్నదిగా చాలా వారి తీయని కోక రేగలకు మంచి తెల్ల కోక రేగలకు మీ అమ్మ నిన్ను అన్నది తండ్రి దచ్చినాక పుట్టినవు తాసిన వాడవురా పరిసరాలు ఈ విధంగా ఎలిజెట్టి మలి చెట్టి రాజులు అని రాని మాటలు అంటుండ్రు దెబ్బరాని దెబ్బల పాలు చేస్తుంటే పులోసంటి రాముడు పిల్లోలవుతున్నాడు వాళ్ళన్నమాట సౌలాడు వింటుండు రాముడు నా భార్య రాముడా అమ్మా దేవత ఎల్లమ్మ ఎల్ల ఎలిజెట్టి మలి చెట్టి రాజులు ఎల్ల పచ్చి బాలగన్నది తల్లి ఎల్లమ్మ అంటున్నారు ఎల్ల తీయడి ముందర కవుల వల్ల కన్నదాట కోకరైకదు సాల వాళ్ళకు తీయడి అటువంటి కోకరైకదు సాల వల్ల కన్నదాట మరి కుడిక బెల్లారి కోరటానికి అన్నదాట నా తల్లి ఎల్లమ్మ మరి ఎలిజెట్టి మలి చెట్టి రాజు అన్నమాట శౌరాలు విని రాముడు కాలు కొట్టి మామిడి కడగ పిండు అయ్యా బావలారా ఇప్పుడే నా తల్లి దాటికి వెళ్ళిపోతే తల్లిని తండ్రి పేరు తెలుసుకుంటానని రాముడు చూసినవాడు మరి చిన్న వైరాముడు ఎటువంటి శ్రీకాంతుడవుతున్నాడమ్మా మరి రామునికి ఆటలు పోయిన దాట మాటలు కలిగి వస్తున్నాయి కాయలు కొట్టి మామిడలు కడదప్పిండు తెంపిన వాళ్ళు తెలుగు తప్పిండు వెలిసెట్టి మలిసెట్టి రాజులు ముంగట మచ్చేటి మౌరము రాముడు ఉన్నాడు అయ్యా రాముడు ఉన్నాడు అయ్యా చిన్నవాడు రాముడు అయ్యా చిన్నవాడు రాముడు మరి కాయలు ఎప్పుడు తొందర వల్ల కోసిన కొడుకు సొంత మగవారు దేవుడు అయ్యా ఎల్లు కన్న కొడుకు అయ్యా ఇలా పరిసరాము ఏమిరా ఎల్లటి రోజున మరి 7 వల్ల వాళ్ళు అగరారు మాటలను చెప్పరారు గొప్పల పాలు వేసిండు గారి మరి వచ్చేట లోపల బాబులు ఎటువంటి విందమ్మా మరి తొవ్వ లోపల పోతుండగ బంగారు ఎటువంటి గెలవింద పట్టుకోరి చల్లకడ పట్టుకోరు అటువంటి బంగారు అటువంటి బాబుడు చెన్నమ్మగా ఆ బాబుని చెన్నమ్మని కళ్ళ పోసిండు
మరి చిల్లరాలు చేత బట్టి అటువంటి కుండ మీద కొట్టినప్పుడు కుండనే వదిలేపోతున్నది. బాబరి చిన్నమ్మయ్య అంటుంది దేవుడు. ఒకటి ఏనాడు ఒక బ్రాహ్మణి సెల్లమ్మ ఎవరా రాముడా నీవు తండ్రి దచ్చినాక ఉచ్చును తసలీ ఉండ కొడుకు రామా పైసరామా. మరి ఏనాడు ఒక పుల్లటి పాలకు గొల్ల కురువళ్లకు కొబ్బరి వెళ్ళని కోమళ్ళకు మేమన్నది. లేక ముందులకు కమల వాళ్ళకు ఏనాడు వాళ్ళు కాక మరి అటువంటి కోక రైతులకు చాలా వాళ్ళకు మేమన్నది. ఇంకా వింటావు రామయ్యా తాసిన ముళ్ళ కొడుకు రామయ్యా. బ్రాహ్మడేమనుకుంటాడు మరి ఎటువంటి కన్నవాళ్ళ కోరలోపట మా మేనవాళ్ళు రుషా తిరుమలచటి రాజు ఇదే మాట అన్నారు. పోట బ్రాహ్మణమ్మ కూడా ఇదే మాట అన్నది. అదే మాట అన్నారు. ఇళ్ళ కూడా బాబనమ్మ కోవడి చెల్లమ్మ గదే మాట అన్నది. ఇళ్ళ తండ్రి లేని పిల్లగాన్ని నేను పుట్టినాట. మరి ఇప్పుడే వెళ్ళిపోతే నా తల్లి ఇళ్ళమ్మని తండ్రి పేరు తెలుసుకుంటున్నా అని మరి ఎర్రని గుడ్డ గత్తడు కోపం తెల్లని గుడ్డకు తెచ్చింది రక్తము. మరి ఎల్లువాడు దంతారు పుద్దువాడు కొడుకుంటే పారిగి అవి రాముడు చలి వెళ్ళింది రామయ్య వెళ్ళింది రామయ్య అడుగులు ఏడుగు పడుతూ అబ్బాయి హరియోడు రాముడు మధ్యోడు రాముడు రాముడితో ఉన్నాడు. కడవాడు రాముడు కత్తరకం బాలవాడు మిరుగుండు కోరాలు మిరుగు విశాలు ఎల్లుగల్ల కొడుకుడు ఎలబస రాముడు మధ్యోడు రాముడు రాముడితో ఉన్నాడు. ఆ మచ్చేడు వారం కూడా వచ్చిండు. మరి మచ్చేడు మారంగేరు వచ్చి పారిగావి రామయ్యా ఇవాళ నా తల్లి కాడికి వెళ్ళిపోయి తల్లిని ఎటువంటి చూసినవా మరి తండ్రి పేరు అడిగితే కొడుతుందో కోపగిస్తుందా అని మరి ఆరుపుతోటి నేర్పుది అది నేర్పుతోటి ఆరుపుది తన తల్లి ఎల్లమ్మని రాముడు చూసినవా. శ్రీ మంచి అరుల మీద చిన్నవై ఉన్నాడు చిన్నవై ఉన్నాడు శ్రీ మంచి అరుల మీద చిన్నవై కూర్చున్నాడు రాముడు. నా తల్లిని నేను తండ్రి పేరడితే కొడుతుందో కోపగిస్తుందని శ్రీమంచారుల మీద చిన్నవై కూర్చున్నాడు రాముడు. మరి అటువంటి ఏనాడుగా శ్రీవంశీ అరణ మీద చిన్నవై కూర్చున్నప్పుడే తల్లి ఎల్లమ్మ అటువంటి దగ్గర వెళ్ళాలి ఏనాడు వద్దరు సూర్యుడు చిన్నప్పుడు సూర్యులు వద్ద పరువు ఎన్ని పరువు కొల్లపురం ఇంకా అమ్మవారి అమ్మవారి కొడుకులు కలిసి పంచదేవత ఎల్లమ్మ రామస్వామి ఆటోలు వచ్చిన మాటలు వచ్చినా నీకు కానీ వచ్చినారా రామయ్య రాముడా రామయ్య అయ్యో రావుడి కన్నా కొడుకు అయ్యో నాతో రామస్వామి అమ్మా దేవత ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ శివే ఎల్లమ్మ ఎల్లమ్మ నేను ఏమంటే చెప్పాలి దేవత ఎల్లమ్మ నన్ను పాలివాడు తిట్టలేదు పైవాడు కొట్టలేదు దేవత ఓ దేవి ఎల్లమ్మరా ఎల్లమ్మ
ముగ్గురు పెద్దలు కాశీతోవలు అయితే నాకేమి లాభం అన్నా మరి వరవరే బాలుడా అటువంటి మాకు కాశీతోవలు చెప్తున్నది